రాధ విషయంలో విక్రమ్ కృష్ణ చూపించిన సినిమాని రాధ కూడా చూసి అంటే విని ఆ స్టోరీని విని విక్రమ్ కృష్ణ గదిలోకి రాగానే ఉన్న వస్తువులన్నీ విసిరి విసిరి కొడుతూ ఉంటుందన్నమాట. ఎంత మోసం చేసావు నన్ను, అగ్రిమెంట్ పెళ్ళని చెప్తావా, అగ్రిమెంట్ అని చెప్తావా, నన్ను మోసం చేసావు కదా, నీకు నా మీద ముందే కన్నా అంటూ చెడామడా వాయించేస్తుంది. ఇక విక్రమ్ కృష్ణ చెప్పేది కూడా వినిపించుకోదనమాట. అయితే తల్లి అదంతా ఒక పెద్ద స్టోరీ, నేను కావాలని ఆడిన పచ్చి అబద్ధాలు, మా వాళ్ళ ముందు అలా మాట్లాడాను, నిన్నేంటి నేను లవ్ చేయడం ఏంటి, అసలు నేను ఎవరిని లవ్ చేయను అంటూ ఇక తనని ఆపడం కోసమని చేతులు మెలిదిప్పి మరీ పెట్టి అప్పుడు చెప్తాడనమాట, అంత సీన్ లేదు, ఇదంతా అబద్ధము అని. అయినా నీ మొహానికి లవ్ అనేది ఎలా తెలుస్తుందిలే, నువ్వెవరినైనా ప్రేమించుంటే కదా నీకు తెలుస్తుంది, ఎవరికోసమే త్యాగాలు అవి చేసుంటే కదా నీకు తెలుస్తుంది అనగానే విక్రమ్ కృష్ణకి తన మరదలు చిట్టి గుర్తుకొచ్చేస్తుంది అనమాట. ఒక్కసారిగా ఇంకేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకున్న వీళ్ళిద్దరూ ఇక నీకు అసలు ప్రేమ అంటేనే తెలీదు, నువ్వు ఎవరిని ప్రేమిస్తే కదా తెలిసేది అని చెప్పని ఈ రాధ అడగడంతో తను కొంచెం డిసప్పాయింట్ అయ్యి అంటే తన మరదలు గుర్తొచ్చి బయటికి వెళ్ళిపోతాడనమాట. మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే చిన్నప్పుడు తన చిట్టితో కలిసిన అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు, వాళ్ళిద్దరు కలిసి తిరిగినవి అవన్నీ. అంటే చిన్ననాటి ప్రేమ కథ అనమాట. తన లైఫ్లో చిట్టి తప్ప ఇంకెవరు ఉండకూడదు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ రాధ ఇంకొక మాట కూడా మాట్లాడుతుందనమాట, నువ్వు ఎవరి కోసమని ఎదురు చూస్తూ ఉంటే కదా నీకు ఆ బాధ ఏంటో ఆ ప్రేమ ఏంటో తెలిసేది అని. నేను చిన్నప్పటి నుంచి నా చిట్టి కోసమే ఎదురు చూస్తున్నానన్న బాధ నీకేం తెలుస్తుందిలే, నా మనసులో ఉన్న బాధ అనేది అనుకుంటూ దూరంగా వెళ్ళిపోయి అంటే ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయి తన ఫోటోని చిట్టి ఫోటోని ఫోన్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి ఇంక కోపంగా మాట్లాడేసింది కదా విక్రమ్తో, ఇదేంటి ఇలా చెప్తున్నాడు, ఇది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా, అయినా వీడి మొహానికి వీడి లవ్ ఎవరిని చేస్తాడు, మొహం ఎప్పుడు ఇలా పెట్టుకొని ఉంటాడు కదా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది. విక్రమ్ ఏమో తన చిన్ననాటి మరదల ఫోటో చూసుకుంటూ అంటే చిట్టిని చూసుకుంటూ తన గురించే బాధపడుతూ ఉంటాడు. నేను ఎదురు చూస్తున్నది నా చిట్టి కోసమే, ఈ అగ్రిమెంట్ పెళ్ళి కూడా తన కోసమే అన్నట్టుగా ఉంది, నేను నా చిట్టి వస్తే నా చిట్టిని పెళ్లి చేసుకుంటున్నాను, తన కోసమే ఎదురు చూస్తున్నాను, ఆ విషయం నీకు చెప్పాలన్నా కూడా వేస్టేలే అనేది అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇద్దరు గురించి ఆలోచిస్తున్నారనమాట. చిట్టి రాధ అన్న విషయం కనుక ఆ సీనయ్య ద్వారా కానీ తెలిస్తే కథ వేరేలా ఉంటుంది. కానీ వీళ్ళు అత్తుందే పండిస్తుందా అంటే అస్సలు పండిది కదా, చిట్టిని దాచేసిందే ఆవిడనమాట. కార్తీక దీపంలో పారిజాతం ఎట్ట పిల్లలను మార్చేసిందో ఈవిడ ఏకంగా చిట్టి అనే క్యారెక్టర్నే లేపేద్దాం అనుకుంది. అయితే ఇంక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడా విక్రమ్ కృష్ణ. అప్పుడు తినికి బట్టలు లేవు కదా, పెళ్లి బట్టల్లోనే ఉంది కదా వచ్చినప్పటి నుంచి, ఇక తిన బట్టలే వేసుకుంటుందన్నమాట విక్రమ్ కృష్ణవి, షార్టును షర్టు అవి వేసుకొని అప్పుడే బయటకు వస్తుంది. చూడాలంటే రాధ ఎంత క్యూట్గా ఉంటుందో, కాజల్ లాగే అనిపిస్తుంది అనమాట, ఒక మినీ కాజల్ అని చెప్పొచ్చు. అదే లుక్లో ఉంటుంది, చాలా స్టైలిష్గాను ఉంటుంది, అలానే ట్రెడిషనల్ లుక్లోనూ బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉందన్నమాట ఈ అమ్మాయి రాధ. ఇక చూడగానే ఫ్లాట్ అయిపోయాడా అన్నట్టుగా తనని వెనకలనే వెళ్ళిపోతాడనమాట. ఇది ఏంటి మీదకి వస్తున్నావు అన్నట్టుగా ఈ రాధ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది. ఇక భయపడుతూ ఉంటుందన్నమాట విక్రమ్ కృష్ణ తనని ఆ గెటప్లో చూసి తను ఎక్కడ ఇంకేమైనా చేస్తాడా అన్నట్టుగా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళేదో అగ్రిమెంట్ పెళ్ళి ఇష్టపడి పెళ్లి చేసుకున్నది వాళ్ళు కాదు. కానీ ఇంకా తన దగ్గరకు వెళ్ళేసరికి తను కొంచెం భయపడుతూ ఉంటుందన్నమాట. మొత్తం మీద అయితే ఈ సీరియల్లో రాధ మాత్రం చాలా అందంగా ఉంది, నిజంగా ఒక చిట్టి రాధ. ఇద్దరు పేర్లు కూడా భలే సెట్ అయ్యాయి, రాధ చాలా అందంగా ఉందన్నమాట. మీకు నచ్చిందా ఈ సీరియల్లో రాధ అనే అమ్మాయి, ఈ రాధ క్యారెక్టర్లో ఉన్న అమ్మాయి? నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాధ ఏంటి ఇష్టపడే వాళ్ళు కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి పేరు ఎలా ఉంది, వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.